బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో కేటీఆర్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కూడా కలవచ్చని అన్నారు ఆయన. కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి వచ్చినప్పుడు కలిసి ఉండొచ్చు, తప్పలేదు. అది కలవడంలో మా పార్టీ నా దగ్గరికి ఎంతోమంది అనేక పార్టీలు వస్తారు. నేను కేంద్ర మంత్రిని, ఎవరు వచ్చినా నేను నో అనను. నేను అందుబాటులో ఉంటే తప్పకుండా కలుస్తాను. ఎవరు వచ్చినా కలుస్తాను. ఎవరిని కలవడం తప్పులేదు. టీఆర్ఎస్ పార్టీకే తప్పు. ఆయన ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వస్తే కలవడు, ముఖ్యమంత్రిగా ఉండి అనేక ప్రారంభోత్సవాలు చేస్తే రాడు, విద్యుత్ పరిశ్రమలు విద్యుత్ కంపెనీలు ప్రారంభోత్సవం వస్తే రాడు. అది గవర్నర్ పరిధిలో అంశము. ఏదైనా ఒక ఫైల్ పంపిస్తే అనుమతి ఇవ్వాలా లేదా లా డిపార్ట్మెంట్ పంపించి ఒపీనియన్ తీసుకుంటారు గవర్నర్. సిస్టమ్ ఉంది, దానికి సిస్టమ్ ఉంది. ఆయన ఒపీనియన్ తీసుకుంటూ ఇప్పుడు ఇచ్చో కూడా లేదు. నేను అక్కడ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఊహలకు వాళ్ళు ఊహించుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా ఊహించుకోండి, ఏ రకమైన ఊహించుకోండి. మాకేం గవర్నర్ గారు ఏమో సంతకం పెడతాడు, రోజు మేము పర్యవేక్షణ చేస్తారా కేంద్ర ప్రభుత్వం? గవర్నర్కు విచక్షణ లేదా? గవర్నర్ అధికారాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. గవర్నర్కు అన్ని రకాల సలహాలు ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంది. లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఇది ఏమి ఇచ్చాడో తెలియదు, ఆ కాగితంలో ఏముందో కూడా తెలియదు, గవర్నమెంట్ ఏం పంపించారో కూడా తెలియదు.